పాములు అంటే ఎవరికైనా భయమే. చెట్టంత మనిషికి 3 అడుగులు 4 అడుగులు పాముని చూసినా సరే అల్లిపోయి పారిపోవడం సహజంగా జరిగేది. అది కాటేసిన తర్వాత మనిషి దాంట్లో విషం ఉందా లేదా అన్న తెలియకుండానే కేవలం భయంతో మాత్రమే చనిపోయే చాలామందిని మనం చూస్తుంటాం. అయితే కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఈ మన పొలాలు ఎక్కువ ఉండడంతో ఆహారం దొరకక సాధారణంగా ఇవి ఇళ్లలోకి ప్రవేశిస్తుంటాయి. వీటిని పట్టుకునేందుకు ప్రజలు వీటిని చూసి హడలిపోతుంటారు. వీటిని చూడగానే కాకినాడలో సాధారణంగా ఒకే ఒక పేరు గుర్తుకొస్తుంటుంది, స్నేక్ శివ అంటారు వారిని. ఆయన పాములు పట్టుకొని సురక్షిత ప్రాంతాల్లో వదలడం ఈయన ప్రవృత్తి. సరే, ఇప్పుడు మీ దగ్గరికి పాములు పట్టుకునేందుకు పాములు సమాచారం రాగానే మీరు ఆ పాములు పట్టుకునే ప్రయత్నంలో అది విషపూరితమైనదా విషం లేనిదా అన్నది ఎలా గుర్తిస్తారు? వివరాలు చెప్పండి. అంటే నేను ఖచ్చితంగా తెలిసిపోదు సార్, నాకున్న దాన్ని బట్టి అట్లకున్న ఫేస్ బట్టి నేను చెప్పగలను. దాని మీద ఉన్న ప్యాచెస్ని బట్టి అది విషపూరితమైందా, వినమస్సా నాన్ వినమస్సా అనేది నాకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్ పాముని చంపకూడదు అనేది ఆ కాన్సెప్ట్ మీద నేను వర్క్ చేస్తుంటాను. పాములంటే ఎక్కువ నేను ఇష్టపడుతుంటాను. అట్లా ఎవరో చంపడం అనేది నాకు ఇష్టం ఉండదు అనమాట. పాముల్లో సాధారణంగా ఏంటంటే మనకి 4 రకాలు పైనే చాలా ఉన్నాయి, వేలాది రకాల పాముల్లో మన ఏరియాలో ఇండియాలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి 4 రకాలనేవి విషపూరితమైన పాములు. అందులో ఏంటంటే మొట్టమొదటి ప్లేసు రజల్స్ వైపర్. ఇప్పుడైతే మనం ఏదైతే చూసారో మీరు దీన్ని రజల్స్ వైపర్ అంటారు. మన ఏరియాలో దాన్ని కాటరేగుల పొడ, పెద్ద పొడ, రక్త పింజర అని కూడా దాన్ని పిలుస్తుంటారు అనమాట. ఇది అలా నెక్స్ట్ వచ్చింటే కామన్ క్రైట్ అని చెప్పేసి కట్లపాము ఒకటి ఉంటుంది, అది కూడా చాలా డేంజర్. పొడపాము అంటే మా సాధారణ సాస్ వైపర్ అని చెప్పి ఒకటి ఉంటుంది, వైపర్ అది చిన్నగా ఉంటుంది, అదొక వైపర్, అదొకటి డేంజర్ స్నేక్. ఇంకా నాజా మనం తీసుకున్న కోబ్రా, మన త్రాచుపాము, నాగుపాము అనేది పిలుస్తామో అదొకటి. ఈ 4 పాములు ప్రమాదం. అంటే కొంచెం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే ఏంటంటే గిరినాగు అలాంటివి అంటారు కదా, మనం కింగ్ కోబ్రా అంటాం, చాలా లెంగ్దీగా ఉంటాయి కింగ్ కోబ్రా, అవి కూడా ఉన్నాయి. అది మన ఈ పట్టణ ప్రాంతాల్లో అవి తక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువ ప్రమాదకరమైన పాములు అండి. ఇప్పుడు మీరు చూసింది ఏంటంటే రజల్స్ వైపర్, ఇది చాలా ప్రమాదకరం. ఇది కరిచినప్పుడు దీని విషయం వినం అనేది నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది. సకాలంలో మనకి వైద్యం అందకపోయినట్టయితే మనిషి చనిపోయే పరిస్థితి వస్తుంది. ఇది కూడా దీని యొక్క వినం ఏమవుతుందంటే ఊపిరితిత్తుల మీద, ఆ కిడ్నీల మీద, వాటి మీద ప్రభావం చేస్తుంది అనమాట. అంటే మనిషి బతికినప్పుడు కూడా ఒక్కొక్కసారి కొన్ని బాడీలో ఉన్న కొన్ని ఆర్గానిక్స్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రభావం జీవించి అవి డ్యామేజ్ అయిపోవడం, ఒక పారాలసిస్, స్ట్రోక్ రావడం, లేదంటే ఆ ప్లేస్ అంతా కుళ్ళిపోయి జీవితాంతం ఆ ప్లేస్ అంతా పాడైపోయి అది బాధపడడం, అలాంటివి జరుగుతుంటాయి అనమాట పాము వల్ల. పాములు అనేవి ఏంటంటే మనిషికి ఒక రకంగా ప్రతి పాము మేలు చేసేదే. ఎందుకు అనుకుంటే పొలాలు ఉన్నాయి, ఈరోజు రైతు బతుకుతున్నాడంటే పూర్వం ఆ పాము ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఏంటంటే పొలాల్లో ఉన్న మెలకల కోసం మీ అందరికీ తెలుసు, ఎలకలు విపరీతమైన నష్టం చేస్తూ ఉంటాయి రైతుకి. అంటే ధాన్యాన్ని ఇంచుమించు సగం ధాన్యాన్ని అవే తినేస్తూ ఉంటాయి. అలాంటి ఎలకలను కూడా లోపలికి దూరి పట్టుకుని బయటికి తీసుకొచ్చి ఆహారంగా తీసుకుంటూ రైతుకు ఒక రకంగా మేలు చేస్తుంటారు అనమాట. అంటే ఇప్పుడు ఈ లేఅవుట్లో అయిపోవడం, మొత్తం భూములన్నీ కూడా ఎందుకంటే మానవ శాతం ఎక్కువ పెరగడం వల్ల ఈ ప్లేసెస్ అన్ని లేఅవుట్లు చేసేయడం వల్ల అట్లా పొలాలు దొరక్క జనావాసాల్లోకి రావడం, అంటే ఎవరింట్లో ఉన్న అపరిశుభ్రంగా ఉన్నప్పుడు ఎలకలు అవి తిరుగుతున్న ప్రాంతాలు కానీ, కప్పలు అవి కానీ ఉండడం వల్ల ఆహారం కోసం అవి రావడానికి ప్రయత్నం చేస్తున్నాయి తప్ప ఇంత జీవకోటిలో పాము కూడా ఉండవలసిన జీవే సార్. స్నేక్ శివ గారు పట్టుకునేవి ఎక్కువగా తాచుపాములే ఉంటాయి. కానీ ఇప్పుడు పట్టుకున్న పాము చూస్తే కనుక రక్త పింజర, రజల్ వైపర్, ఇది దీని కొరలు చూసామంటే మనం మీరు వీడియోలో స్పష్టంగా చూడొచ్చు ఎంత దారుణంగా ఉన్నాయంటే. 4 అడుగుల పైన ఉన్న ఈ పొడవైన పాముని పట్టుకొని అత్యంత అరుదైన జాతికి చెందిన ఈ పాముని పట్టుకోవడం స్నేక్ శివని అభినందించాల్సిందే. ఈ పాముని చంపకుండా వేరే సురక్షిత ప్రాంతాల్లో అడవుల్లో వదిలిపెట్టడం అన్నది ఏం చేసే మంచి పని మనం అభినందించాల్సిందే. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం ఖందురాని, కాకినాడ.